డ్రాగన్ తోటకి మనం మందు డ్రిప్ ద్వారా పంపించడం కానీ, లేదంటే ఏదైనా స్ప్రే మనం చేయాలనుకున్నప్పుడు తైవాన్ పంప్ కానీ, లేదంటే మామూలు బ్యాటరీ స్ప్రేయర్ కానీ తో మనం మందు స్ప్రే చేస్తుంటాం. కానీ మేము కొత్తగా జీటీ శక్తి వారి పోర్టబుల్ పవర్ స్ప్రేయర్ని తీసుకున్నాము. సో దీని ద్వారా మనం 2 రకాలుగా మనం ఈ పోర్టబుల్ పంప్ని వాడుకోవచ్చు. ఒకటి మనం మందుని డ్రిప్ ద్వారా పంపించవచ్చు, అలాగే మనం ఒకవేళ స్ప్రే చేయాలనుకుంటే కూడా స్ప్రే చేయొచ్చు. ఇది జీటీ శక్తి పోర్టబుల్ పవర్ స్ప్రేయర్ 4 స్ట్రోక్ ఇంజన్తో ఉంటుంది. మనం పెట్రోల్ అండ్ ఇంజన్ ఆయిల్ 2 ఉంటాయి. సో దీన్ని మనం 2 విధాలుగా వాడుకోవచ్చు. దీనివల్ల మనం త్వరగా మన పనిని పూర్తి చేసుకోవచ్చు. అలాగే మనం క్యారీ చేయాల్సిన అవసరం, అంటే మనం మందుని మోయడం అవసరం ఉండదు. తైవాన్ పంప్ అయితే మనం మన వీపై వేసుకొని మోయాల్సి ఉంటుంది. కానీ ఈ విధంగా పోర్టబుల్ స్ప్రేయర్ వలన మనం డ్రమ్ములో మందు కలుపుకొని ఆ మందుని పిచికారీ చేయొచ్చు. అలాగే అదే డ్రమ్ములో మందుని మనం కలుపుకొని డ్రిప్ ద్వారా కూడా పంపించుకోవచ్చు. దీనివల్ల మనకు పని సులువు అవుతుంది. అలాగే మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు. పెట్రోల్ కన్జంప్షన్ కూడా అంతగా ఉండదు. మనకి అందుబాటు క్వాంటిటీలోనే మనం చేసుకోవచ్చు. ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు వీలైతే ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు మనం డ్రిప్ ద్వారా మందును పంపించుకోవచ్చు. అలాగే లేదంటే మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు. వెంచూరీ మనం ఉపయోగించి కూడా డ్రిప్ ద్వారా పంపించవచ్చు. కానీ వెంచూరీలో ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి. అది అన్ని సమయంలో పని చేయకపోవచ్చు. కాబట్టి మేము ఈ జీటీ పవర్ స్ప్రేయర్ని కొనుక్కున్నాము. ఇది జీటీ శక్తి వారి ప్రోడక్ట్. మనం దీన్ని ఢిల్లీ నుంచి తెప్పించుకున్నాము. 8,000 రూపాయలు ఖర్చు అయింది. అలాగే మనం హోస్ పైపు కోసమని 50 మీటర్ల హోస్ పైపు కొన్నాము. పైపుకు గాను మనకు 2,600 రూపాయలు అయింది. సో మొత్తం 10,000 ఖర్చు అయింది మాకు ఈ పవర్ స్ప్రేయర్ కొనుగోలుకి, అలాగే పైప్కి. సో మొత్తం సెటప్ చేయడానికి 10,000 రూపాయలు ఖర్చు అయింది. కానీ ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువసార్లు మనం స్ప్రే చేయాలనుకున్నప్పుడు వెంటనే, లేదంటే మందు పంపించాలనుకున్నప్పుడు డ్రిప్ ద్వారా కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మేము ఇలా చేయడం కోసమని పంపుని తీసుకోవడం జరిగింది, పోర్టబుల్ పవర్ స్ప్రేయర్ని. దీని ద్వారా మనం కేవలం తోటకి మాత్రమే కాకుండా మన వరి పొలంలో కూడా ఉపయోగించుకోవచ్చు. అన్ని విధాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఈ పంపు ఉపయోగించి మేము స్ప్రే చేసాము, అలాగే డ్రిప్ ద్వారా కూడా పంపించాము. డ్రిప్ ద్వారా మేము బయో ఫర్టిలైజర్ NPK ఎన్హాన్సర్ మేము పంపించడం జరిగింది. అలాగే స్ప్రే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి మేము స్ప్రే చేయడం జరిగింది. సో ఈ 2 రకాలుగా మేము ఉపయోగించి చూసాము. 2 రకాలుగా చాలా మంచిగా మనకు సహాయం చేస్తుంది ఈ పంపు మందు కొట్టడానికి. ఈ ఎండాకాలంలో కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అలాగే వర్షాకాలంలో కూడా మనం ఎక్కువసేపు చేయలేము. కాబట్టి ఇలాంటి పోర్టబుల్ స్ప్రేయర్ మనకి అందుబాటులో ఉంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ మరికొన్నిసార్లు మేము ఉపయోగించి ఈ జీటీ శక్తి పోర్టబుల్ పవర్ స్ప్రేయర్ ఎలా ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనకి మంచి ఫలితాలను ఇస్తుందా లేదా అనే విషయాన్ని కూడా మేము మళ్ళీ ఒక వీడియోలో మీ ముందుకి వస్తాము. సో మేము ప్రస్తుతానికైతే మాకు బాగానే అనిపిస్తుంది. తైవాన్ పంపు కానీ బ్యాటరీ స్ప్రేయర్ యూస్ చేయడం కంటే ఇది కొంచెం బాగానే ఉంది. సో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా మేము స్ప్రే చేసాము. కొంచెం మందు ఎక్కువ వృధా అయ్యే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే మేము ఒకసారి స్ప్రే చేయడం జరిగింది తోట మొత్తానికి. ఇక్కడ మేము స్ప్రే చేస్తుంది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, సాగరిక సీవీడ్ ఎక్స్ట్రాక్ట్. మేము డ్రమ్ములో సాగరిక సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ని లీటర్ నీటికి 3 ml 4 ml చొప్పున మేము కలుపుకొని పిచికారీ చేయడం జరిగింది. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మీకు తెలిసిందే కదా, ఆర్గానిక్గా మేము పండిస్తున్నాము.